సో ఏంటంటే ఈ రోజున నేను మాట్లాడేది ఏంటంటే సామాన్యుడిగా ఆలోచించేది ఏంటంటే ఐబొమ్మ రవి ఇలాంటివి ఆ సైట్లు ఇది పోయిందండి, ఇది పోతే ఇంకా 10 పుట్టుకొస్తాయి. సామాన్యులు సినిమాలు చూడలేరు. నెట్లో కొడితే బోల్డ్ సైట్లు వస్తాయి, అన్నింటిలోనే సినిమాలు డౌన్లోడ్ అవుతున్నాయి కదా. ఇతను పట్టించుకొని ఏదో ఏదో ఏ దేశంలో చేయలేదు కదండి, మన దగ్గరికి వస్తేనే పట్టుకున్నారు. సో మన దేశంకి వస్తేనే పట్టుకున్నారు, కానీ వేరే దేశం వెళ్ళిపోయి ఎంతో కష్టపడిపోయి అయితే సాధించలేదు. సో ఇంటర్నెట్లో ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది. దీనిపైన అయితే నేను ఒక సామాన్యుడిగా అయితే ఐబొమ్మ రవికి వాడిని ఏంటంటే ఒక ఇంటెలిజెన్స్గా తీసుకొని తన నాలెడ్జ్ని వాడుకొని తను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏమొస్తుందండి, తనకు ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆ హ్యాక్లు చేసేసి ఆ సినిమాలు రిలీజ్ అవ్వని సినిమాను కూడా తను హ్యాక్ చేసి దాన్ని కూడా డౌన్లోడ్ చేస్తాడంటే ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ నా దృష్టిలో. ఎందుకంటే సామాన్యుడిగా నేను ఆలోచిస్తాను. నేను ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ లేదంటే ఆ ప్రొడ్యూసర్ కోణంలో నేను ఆలోచించడం. ఇంకో కోణం ఉంది ఇందులో, ప్రొడ్యూసర్ల హస్తం ఉందా అనే డౌట్ కూడా నాకు ఉంది ఒక సామాన్యుడికి. ఎందుకంటే ఒకళ్ళ సినిమాలు ఒకరు, వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమాలు వాళ్ళు అలా బయట పెట్టుకొని ఆఖరికి మొదటికే మోసం వచ్చిన సిచ్యువేషన్ ఈరోజు మనం చూస్తున్నాం. సో ఐబొమ్మ రవిని ఏంటంటే మనం విలన్గా చూడాల్సిన అవసరం లేదండి.